హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే నిన్న వరలక్ష్మి వ్రతాన్ని కొట్టిన కొబ్బరికాయతో అయితే పచ్చడి అయితే చేస్తున్నానండి. అది ఇప్పుడు సీజనల్గా వచ్చే వాక్కాయలు వేసి ఇప్పుడు వాక్కాయ కొబ్బరి పచ్చడి అయితే చేసుకుందాం. అది ఎలాగో మీకు చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ వాక్కాయలు చక్కగా తింటూ ఉంటే విటమిన్ సి అయితే బాగా వస్తుంది. ఇప్పుడైతే బాగా దొరుకుతాయండి. దాంట్లో పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని పచ్చడి అయితే చేసుకుందాం. ఇదిగోండి, ఇలా అయితే ముక్కలు అయితే కోసుకోవాలి. ఇలా కట్ చేస్తే లోన్ అయితే చిన్న చిన్న గింజల్లా ఉంటే అవి తీసేసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకుంటే అవి సరిపోతుంది. కొబ్బరి ముక్కలు కూడా ఇలా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి ఫ్రై చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ముక్కలు పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం. రెండు స్పూన్ల నూనె వేసుకొని ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేపుకుందాం. ఎంతో రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి బాగా వేగిపోవాలి. ఇదిగోండి, ఇవి చక్కగా వేగిపోయినాయి కదా. ఇవి బాగా వేగాక ఇప్పుడు దీంట్లో అయితే కరివేపాకు అయితే వేసుకుంటానండి. నేను తాలింపులో పెడితే కరివేపాకు పిల్లలు అయితే ఏరుస్తుంటారు కదా, ఇలా కొంచెం కరివేపాకు ఫ్రై చేసి ఇది కూడా మిక్సీ పట్టేస్తాను. అందులో ఇప్పుడు దీంట్లోకి పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చి వాక్కాయ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. ఇదిగోండి, ఇలా మిక్సీ జార్లో తీసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి ఎల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఒక రౌండ్ తిప్పాక అప్పుడు అవైతే కొబ్బరి ముక్కలు, వాక్కాయలు అయితే వేస్తాను. ఇదిగోండి, ఇలా నలిగాక ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అయితే వేసేసుకుందాం. పచ్చియేనండి. అలాగే వాక్కాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇవైతే చక్కగా మెత్తగా పేస్ట్ చేసేసుకొని తాలింపు అయితే పెట్టేసుకుందాం. ఇదిగోండి, ఇలా మెత్తగా అయితే రుబ్బేసుకున్నాం మనం వాక్కాయ పచ్చడి. ఎంతో టేస్ట్గా ఉండే వాక్కాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది చక్కగా వేడివేడి అన్నంలోకి, టిఫిన్ అట్లలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే ఈ పచ్చడి అయితే తాలింపు పెట్టేసుకున్నాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొంచెం పచ్చనపప్పు, ఆవాలు, సాయిపప్పు వేసుకొని కొంచెం జీలకర్ర అయితే వేసేసుకొని తాలింపు అయితే మనం పెట్టేసుకుందామండి. రెండు మిరపకాయలు, ఇక్కడి నుంచి అయితే మీకు రోజుకో వీడియో పెడదామని చెప్పి ట్రై చేస్తానండి. చాలా రోజులు అయిపోయింది వీడియోలు తీసి. సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మళ్ళీ వీడియోలు చేయమని అయితే అడుగుతున్నారు. ఫోన్ కొంచెం ప్రాబ్లం వల్ల వీడియోలు తీయలేకపోయానండి. ఎంతో టేస్టీ అయిన వాక్కాయ పచ్చడి అయితే మీరు కూడా చేసుకొని తినండి, సరేనా? మనం దీనిలో చింతపండు అయితే వేయలేదు. చింతపండు మ్యాక్సిమం తగ్గించేసేసి ఇలాంటి వాక్కాయలు, నిమ్మకాయ, మామిడికాయ అలాంటి పులిపోయిన వస్తువులు వాడుకుంటే చాలా హెల్త్కి కూడా బాగుంటుందండి. ఇంతేనండి, మన తాలింపు అయిపోయింది. ఇప్పుడు మనమైతే ఇది పచ్చట్లో వేసేసుకుందాం. ఇంతేనండి, చక్కగా తాలింపు పెట్టేసుకున్నాం కదా, అయిపోయింది. మన కొబ్బరికాయ వాక్కాయ పచ్చడి అయితే రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని కంపల్సరీ తినండి. మీకు ఏదైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.